ఆంధ్రప్రదేశ్‌లో 2 ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. 3 ప్రాంతీయ పార్టీలు వాస్తవానికి పోటీ ఉన్నది. కాంగ్రెసు 4, 5 ప్లేస్‌లో ఉన్నది. ప్రాంతీయ పార్టీలు మంచిదా? జాతీయ పార్టీలు ప్రజల ప్రయోజనాలకు మంచిదా? ఒకటి, రెండిటికి ప్రాంతీయ ఆకాంక్షలు ఉంటాయి, జాతీయ ప్రయోజనాలు, జాతీయ సమగ్రత ఉంటుంది. సో వాటి వైరుధ్యం లేకుండా జాతీయ పార్టీలు ప్రాంతీయ ఆకాంక్షలను కూడా గౌరవిస్తే జాతీయ పార్టీలే మంచిది. ప్రాంతీయ పార్టీల్లో వచ్చిన మంచి చెడ్డలు ఏంటంటే ఆ ప్రాంతం ఆకాంక్షలతో పాటు ఈ అధికార తన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని ఒక స్థానిక సామంతరాజుల్లాగా మారిపోయి రీజనల్ పార్టీలు వాళ్ళ కులము, వాళ్ళ బంధువులు, వాళ్ళ దోపిడీ, వాళ్ళ పెత్తనం, వాళ్ళ అహంకారం ఇది ఎమర్జ్ అవుతూ ఉంది ప్రాంతీయ పార్టీల్లో. సో ఆ పరిణామం నుంచి మనకి చూస్తే మళ్ళీ జాతీయ పార్టీలే రేపు ప్రాంతాల్లో కూడా వస్తే మంచిది. అంటే ఎందుకు ఈ ప్రశ్న అంటే ప్రొఫెసర్ కంచయ్యలయ్య గారు వారు చాలా బలంగా విశ్వసిస్తున్నారు. జాతీయ పార్టీలు అయితేనే బాగుంటుంది, ప్రాంతీయ పార్టీలు కుటుంబాల ఫోకస్డ్గా ఉంటాయి అని అంటున్నారు. అంటే 2 అంశాలు ఉన్నాయి బుచ్చన్న. ఇది కొన్ని సందర్భాల్లో జాతీయ పార్టీలు ప్రాంతీయ ఆకాంక్షలు పట్టించుకోలేదు, అక్కడ ఉన్న యాస్పిరేషన్స్ని పట్టించుకోలేదు, అనివార్యంగా ప్రాంతీయ పార్టీలు పుట్టాయి. అదొక దశ. ఆ ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు కులపర పార్టీలుగా, నియంతృత్వ పార్టీలుగా, దోపిడీ పార్టీలుగా, పెత్తం చేసే పార్టీలుగా, అహంకార పార్టీలుగా మారాయనుకోండి, మళ్ళీ ప్రజలు ఆలోచిస్తారు దాన్ని, అబ్బాయి వీడితో కన్నా జాతీయ పార్టీ ఉంటే కాస్త మంచిది, స్వేచ్ఛగా ఉండొచ్చు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, మన రాష్ట్రం ఇలా ఉండొచ్చు. కనుక ప్రాంతీయ ఆకాంక్షలు కలిగిన జాతీయ పార్టీలు ఉంటే మంచిది. ఇక్కడ ఒకానొక సందర్భం ఇది. 2 విషయాలు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా లేదు, బీఆర్ఎస్ ఓడిపోతుంది అనుకోలేదు, గౌరవప్రదమైన ఓటమి. ఆంధ్రప్రదేశ్లో జగన్కి ఇంత అధ్వానమైన సీట్లు వస్తాయని అనుకోలేదు, ఇంత మెజార్టీ వస్తుందని ఆ పార్టీ నాయకులే ఊహించలేదు. జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ అన్ని సీట్లు వచ్చినా గెలిచినామని ఆయన అనుకోవట్లేదు, 100 సీట్లు వచ్చిన కాంగ్రెస్ ఓడిపోయినామని అనుకుంటలేదు. ఏమిటి ఈ సినారియో? సో ఇది చాలా ఇంపార్టెంట్, దేశం అంతా చర్చను అడుగుతుంది. ఈవేళ కూడా చాలామంది మేధావులు అంతా మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రజలు ఈసారి అయితే ప్రజాస్వామికమైన ఒక తీర్పులు ఇచ్చారు. ఒక నియంతృత్వానికి, సంపూర్ణ నియంతృత్వానికి అవకాశం ఇవ్వకుండా ఒక తీర్పు ఇచ్చారు. ప్రాంతీయ పార్టీలు పోరాడుతున్నారు కదా, మీకు బలం ఇస్తున్నాం, మీరు ఇంకా పోరాడండి అని ఒక తీర్పు ఇచ్చారు. సో కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో లేకపోతే ఆంధ్రాలో ఇప్పుడు వైసీపీ ఓడిపోవటం, వీటన్నిటికీ కూడా కేసీఆర్కి ఒక గుణపాఠం చెప్పడానికి ఇచ్చారు. నువ్వు అహంకారంగా, నీ కుటుంబ పెత్తనంగా నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉన్నావు అనేది ఒక తీర్పు ఇచ్చారు. సేమ్ జగన్ కూడా ఇంతకుముందు చెప్పాను కదా, ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఆలోచిస్తే జాతీయ స్థాయిలో ప్రజలు బలమైన ఒక ప్రజాస్వామిక స్ఫూర్తితోటి ఈసారి ప్రతిస్పందించారు ఈ ఎన్నికల్లో. సో దాన్ని ఇంకా చెప్పాలంటే ఈవేళ పెద్ద ఆయన ఒక ఆర్టికల్ రాశాడు అంకసాల అశోక్ గారు. అంటే జాతీయ భావనలు, 2 జాతీయ భావనలు ఉన్నాయి. ఒకటి హిందుత్వ జాతీయ భావన, 2 భారతీయ జాతీయ భావన. భారతీయ జాతీయ భావనే ఈసారి ప్రజలు ఆస్కారం ఇచ్చారనేది. సో కనుక ఈ ఎన్నికలు అనేవి మనం చాలా అంశాలను చూస్తే, లోతుగా విశ్లేషణ చేస్తే ప్రజలు మళ్ళీ ఒక ప్రజాస్వామికమైన కాన్స్టిట్యూషన్, మనకి ఏదైతే డెమోక్రసీ ఉందో, ఒక సెక్యులర్ పాలన, ఒక ప్రజాస్వామిక పాలన, దానికి ఎక్కువ మద్దతు ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బహుశా రేపు రాబోయే రోజులు ఎట్లా ఉంటుందో తెలియదు. వైసీపీ ఏ స్థితిలో ఉంటుందో తెలియదు. కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. షర్మిల విషయంలో ఆమె నాయకత్వం ఏదో బలపరిచిందని కానీ, ఓట్లు సీట్లు అద్భుతంగా వచ్చినని పర్ఫార్మెన్స్ కూడా పెద్ద ఉన్నట్లేమి మీడియా రిపోర్ట్లు కూడా లేవు. ఆమె మాట్లాడిన వాళ్ళ అన్న మీద విమర్శలు చేసిన కారణంగా మీడియాలో ప్రాధాన్యత వచ్చింది తప్ప పాలసీని ఒక సబ్జెక్టుగా ఉన్నట్లు కనబడలేదు. భవిష్యత్తు పైగా ఎన్నికల విషయంలో సరిగా పర్ఫార్మెన్స్ లేదని ఒక అది ఉంది. ఆమెను మారుస్తారని అంటున్నారు, నిజమేనా అది? ఇప్పుడు జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఒక జాతీయ నాయకత్వం ఉంటుంది. ఆ జాతీయ నాయకత్వాన్ని అనుసరించే వాళ్ళు ప్రతి ప్రాంతంలో ఉంటారు, పల్లెల్లో కూడా ఉంటారు. రాహుల్ గాంధీ ఫ్యాన్స్ ఇప్పుడు ప్రతి దేశంలో ఉండే ప్రతి పల్లెల్లోనూ ఉంటారు. కనుక ఆ బలం ఎప్పుడూ ఉంటుంది. అది రాహుల్ గాంధీ బలం, లేకపోతే ప్రియాంక గాంధీ గారి బలం, జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున్ గారి బలం ఉంటుంది. రాష్ట్ర శాఖలు కొన్ని పనిచేస్తుంటాయి, స్థానిక నాయకత్వాలు.
స్థానిక నాయకత్వాలు ఆ సందర్భాలను బట్టి జాతీయ నాయకత్వం ఒకరిని ముందు పెడుతుంది, ఇంకో సందర్భంలో ఇంకొకరిని ముందు పెడుతుంది. రఘువీర్ రెడ్డి గారిని కొంత ముందు పెట్టింది, తర్వాత శైలజనాథన్ పెట్టింది, ఇప్పుడు తర్వాత రుద్రరాజుని పెట్టింది, ఇప్పుడు షర్మిల గారిని పెట్టారు, రేపు ఇంకొకరిని పెట్టొచ్చు. కనుక స్థానిక నాయకత్వాలు పర్మనెంట్గా ఉండవు జాతీయ పార్టీలో. ఎందుకంటే రీజనల్ పార్టీ, సొంత పార్టీ, జగన్ పార్టీ అనుకోండి, అతనే అనివార్యం, చంద్రబాబు నాయుడు అతను లేదా అతని కొడుకు అనివార్యం. బట్ జాతీయ పార్టీకి ఉండాల్సిన ఆంధ్ర రాష్ట్ర శాఖలు మారుతూ ఉంటాయి. షర్మిల గారితో నాకు పెద్ద పరిచయం లేదు, ఎన్నికల ముందే ఆవిడ వచ్చారు, జస్ట్ 2 నెలల పరిచయం. కదా ఆమె కంటే సీనియర్ అంటే కాంగ్రెస్లో మేము 10-15 ఏళ్ళుగా ఫుల్ టైం పనిచేస్తున్నాం. ఆవిడ రాజశేఖర రెడ్డి కూతురని, లేడీ, వాయిస్ ఉంది, డెలివరీ చేస్తుంది మెసేజు, ఆమె వచ్చింది. ఫంక్షనింగ్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ ఫంక్షనింగ్లో ప్రాబ్లమ్స్ అనేవి అంతర్గతంగా పార్టీ సమీక్షల్లో మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆమె ఏమనుకుంది, ఏం జరిగింది ఫీల్డ్లో, దీనికి కారణాలు ఏంటి, మంచి చెడ్డలు ఏంటి అనేది సమీక్షించుకుని, ఆ ఏఐసీసీ కూడా ఉంటుంది కనుక, ఏఐసీసీ అబ్జర్వర్లు ఉంటారు, వాళ్ళంతా సీనియర్లు ఉంటారు కనుక ఖచ్చితంగా జరిగిన లోటుపాట్లు మొన్న జరిగినట్టుగా చాలా రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. వాటి సీట్లు ఇవ్వటం దగ్గర కానీ, కొత్త వాళ్ళని తేవటం దగ్గర కానీ, లేదా ఎలక్షన్ చేయటం దగ్గర కానీ చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి బయట. వాటన్నిటినీ మేము అంతర్గతంగా పార్టీలో చర్చించుకుని మంచి చెడ్లన్నీ బెటర్గా పెర్ఫామ్ చేసే ఒక మంచి నిర్ణయాలు మేము చేసుకోగలమని అనుకుంటున్నాం. రాబోయే రోజులలో వైసీపీ రోల్ కొంత తగ్గుదల ఒకవేళ కనబడితే కాంగ్రెస్ దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నదా? ఎస్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఎలా అవకాశం ఉంది స్పేస్ అంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 40% వచ్చి 11 ఎమ్మెల్యేలు ఉన్న ఒక పార్టీకి లీడరు. ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి. ఒకవేళ పొరపాటున ఆయన కేసులు రేపు స్పీడ్ అయ్యి, చాలా కాలం నుంచి ఉన్నాయి కదా, స్పీడ్ అయ్యి ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏ జైలుకి వెళ్ళాల్సి వచ్చిందనుకో, ఆ పార్టీ పరిస్థితి ఏంటో తెలియదు, ఎవరు లీడర్ ఉండరు ఇంకా ఆ పార్టీని లీడ్ చేసేవాడు. రెండో పాయింట్, ఆయన పోనీ జైలుకి వెళ్ళేది బయటే ఉన్నాడు, ఎవరి మీద పోరాడాలి? చంద్రబాబు నాయుడు మీద. చంద్రబాబు ఎవరితో ఉన్నాడు? బీజేపీతో ఉన్నాడు. బీజేపీతో పోరాడాలి రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఇటు చంద్రబాబుతో కొట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఇంతవరకు బీజేపీతో పోరాడిన చరిత్ర లేదు. కనుక బీజేపీ మీద పోరాడి రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చినప్పుడు ప్రజలు మళ్ళీ ఆ పార్టీని ఎందుకు ఆదరిస్తారు? ఆ స్పేస్లో కాంగ్రెస్ పార్టీ కానీ, ఇండియా కూటమి లెఫ్ట్ పార్టీలు కానీ బలంగా పోరాడగలిగితే ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ని, ఇండియా కూటమి, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఏపీలో ఎక్కువ ఆదరించడానికి స్పేస్ ఉంది, కనిపిస్తూ ఉంది. ఆ పోరాట స్ఫూర్తిని వైసీపీ ప్రదర్శించలేదని, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడలేడని నా అంచనా.